ల్యాండ్ టైటిల్ యాక్ట్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని దీన్ని తెరపైకి తీసుకొచ్చిన పార్టీ బీజేపీ అని శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా టీడీపీ వాళ్ళు మాట్లాడడం చాలా దారుణమన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఫేక్ జీవోను తీసుకొచ్చారన్నారు. అన్ని సర్వేలు వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయన్నారు. మా గెలుపు ఖాయమన్నారు. నరసరావుపేటలో రేపు లోకల్ మేనిఫెస్టో విడుదల చేస్తున్నామని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రధాన అంశాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి. మొట్టమొదటిది, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. అయినా సరే ఇది హైకోర్టులో కేసు దాఖలై హైకోర్టు పర్మిషన్ కోసం అందరూ కూడా వేచి చూస్తున్నారు. కోర్టులో ఎటువంటి డెసిషన్ వస్తుందో దానికి ప్రభుత్వం కూడా కౌంటర్ వేసింది. దానికోసం ఎదురు చూస్తున్నారు. అయితే దీని మీద సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు మా దగ్గర నుంచి ఆస్తులు దోచుకోవడానికి, ఈ భూమిని దోచుకోవడానికి ఆయన ప్రయత్నం చేసే కారణంగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చారనేది తెలుగుదేశం పార్టీ ఈరోజు సోషల్ మీడియాలో కానీ ఇతర ద్వారా ఒక జీవో కూడా ఇష్యూ అయిపోయింది. ఆ జీవో నెంబర్ కూడా వేశారు. ఆ జీవో కూడా ఇష్యూ అయిపోయిందని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీదనే టార్గెట్ చేసి వీళ్ళు ఆ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడటం సరైన పద్ధతి కాదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆస్తులు దోచుకోవాలనుకుంటే ఆయనకు అధికారం వచ్చి 5 సంవత్సరాలైంది. 5 సంవత్సరాల క్రితం చేయాలనుకుంటే చేసుకునేవాడు. ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎలక్షన్ ముందు ఎందుకు వచ్చింది ఇది? అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అసలు జరిగిద్దా ఇది? ఒక జీవో ఇష్యూ అనేది ప్రభుత్వం చేస్తుందండి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత? ఏమిటి మాట్లాడుతున్నారు? ఈ సోషల్ మీడియాలో ఫేక్ జీవోలు, ఫేక్ స్టేట్మెంట్లు పెట్టడం ఒక ఆనవాయితీ అయిపోయింది. దీనిలో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఎందుకంటే క్లియర్గా ఏ సర్వేలో కూడా కూటమి గెలవట్లేదు. అన్ని సర్వేల్లో 17 సర్వేల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. ఈయన ఏ విధంగా ఇంకా మేము గెలవాలి అని ఒక దుష్ప్రచారం చేయాలనే ఆలోచనతో ఈరోజు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా భూమిని తీసుకోవాలనుకుంటే ఈరోజు రీసర్వే ఎందుకు పెట్టారండి? రీసర్వే అనే కార్యక్రమం 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ ప్రభుత్వం, ఇప్పుడే కొండపల్లి గారు చెప్పినప్పుడు ఆ లార్డ్ కార్న్వాల్ ఆయన ఉన్నప్పుడు తెచ్చిన రీసర్వే ఇప్పటి వరకు కూడా అదే ఉన్నాయి. ఇప్పుడు రీసర్వే ఎందుకు చేపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? మీ టైటిల్ బాగుండాలి, మీ ఆస్తి మీకు దక్కాలి అని చెప్పి ప్రజల కోసం, ఈరోజు రైతుల కోసం, అసలు గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా ఉంటే దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి, ఎవరికి ఇవ్వాలి. ఈరోజు ఎంతోమంది దళితులు అసైన్ ల్యాండ్ ఉంటే ఎవడూ రెగ్యులైజ్ చేయలేదు. ఈ రాష్ట్రంలో ఎవరూ రెగ్యులైజ్ చేయలేదు. డీకే పట్టాలు రెగ్యులైజ్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 20 సంవత్సరాలు మీరు ఆ పొలంను కానీ పండించుకుంటే మీకు పూర్తి హక్కులు కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 1000 ఎకరాలు ఈ రాష్ట్రంలో దళితులకి ఈరోజు హక్కు కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి దోచుకునేవాడైతే దోచుకునేవాడు కదా, ఇవన్నీ తీసుకునేవాడు కదా. అసలు 5 సంవత్సరాలు పరిపాలన చేసేటప్పుడు లేని ఈ ఎలక్షన్ 10 రోజుల ముందు వచ్చిందా మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్? ఇవాళ ఈ రాష్ట్రంలో ఎస్టీలకి రిజర్వ్ ఫారెస్ట్లో భూ హక్కులు కల్పించిన వ్యక్తి ROFR చట్టాన్ని తీసుకొచ్చి అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి రోజున ఈరోజు భూమిని పంపిణీ కార్యక్రమం చేసింది ఎస్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతున్నాను. నువ్వు 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అన్నావు కదా, ఎప్పుడైనా ఇలాంటి చట్టాల గురించి ఆలోచించావా? ఇలాంటి పనులు ఎవరైనా పేదవాళ్ళకి చేసావా? దళితులకి, ఎస్టీలకి చేసావా? ఇవన్నీ చేయకుండా ఇవాళ 10 రోజులు ఎలక్షన్ ముందు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్న దుష్ప్రచారం కోసం ఈరోజు ఒక నింద వేసే కార్యక్రమం చేస్తారా? ఇంత దుర్మార్గ పనులు చేసే కార్యక్రమం. ఈరోజు రీసర్వే చేస్తూ వాళ్ళ పేరు మీద డిజిటలైజేషన్ కూడా చేసి వాళ్ళకి హక్కులు కల్పించి, వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉన్నా లేదా ఇతర రాష్ట్రాల్లో ఉన్నా వాళ్ళకి ఎక్కడ ఆ భూమిలో ఎవరున్నారు ఏంటి అని పర్ఫెక్ట్గా వాళ్ళకి డిజిటలైజేషన్ కూడా చేసి ఈ ప్రభుత్వం చేస్తుంది తప్ప అది కూడా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వే సంస్థలకు ఇవ్వలేదు. సర్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి హక్కులు ఇచ్చాం రీసర్వే. ఇక్కడి నుంచి డ్రోన్స్ ద్వారా తీసి రీసర్వే అంతా కూడా అక్కడికి పంపిస్తే ఫోటోలు వాళ్ళు మ్యాపింగ్ చేసి ఇక్కడ పంపిస్తున్నారు. ఒక రిప్యూటెడ్ సంస్థ, ప్రభుత్వ సంస్థకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇదేదో ఆషామాషిగా ఓ ప్రైవేట్ సంస్థకో లేకపోతే ఎవరికో ఇచ్చి చేయమని చెప్పలేదు మేము. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి, ఇది కేవలం ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచే విధంగా ఆయన క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టి ఓట్లు సంపాదించుకోవాలని కుటిల రాజకీయం ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అతను ఎత్తులు పారలా, 3 పార్టీలను కలుపుకున్నాడు. అయినా సరే మనం కిందకు పోతున్నాం ఏంటి అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. ఇవాళ బస్సు యాత్ర పెడితే, మీటింగులు పెడితే ఈయనేమో పిలుచుకోవాలి, లాక్కోవాలి. కాబట్టి దీని మీద ఒక దుష్ప్రచారం జరుగుతుంది. నర్సరావుపేట ప్రజలే కాదు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఇలాంటివి చేయాలనుకుంటే 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు, అప్పుడు చేసుకునేవాడు. చేసుకోవాల్సినట్టు అప్పుడు చేస్తారు. అసలు ఆ ఉద్దేశం లేదు. అసలు సర్వే తీసుకొచ్చారు, రీసర్వే తీసుకొచ్చారు, దళితులకు హక్కులు కల్పించాం, ఎస్టీలకు హక్కులు కల్పించాం. ఎందుకు రాజధాని భూమిలో, రాజధాని ప్రాంతంలో ఆ యొక్క నదీ ప్రవాహం ఒడ్డున ఉండే భూములు ఎస్సీలకు ఇస్తే ఆ భూములని కొన్నది ఎవరంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కదా. చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు కొనుక్కున్నారు, వాళ్ళ దగ్గర కొనుక్కొని ప్రభుత్వానికి అమ్మారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేయడానికి తప్ప చేసేదంతా ఇది. ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు రాజధానిలో కొన్నారు, కార్నర్ బిట్లు అవన్నీ కూడా మనకు తెలుసు, ఆ పేర్లన్నీ కూడా తెలుసు. వాళ్ళందరూ కొనుక్కొని వాళ్ళ రేట్లు పెరుగుతాయి, వాళ్ళ భూములు విలువ పెంచుకోవడానికి రాజధానిలో పెద్ద ల్యాండ్ మాఫియా జరిగింది. ఆ మాఫియా గురించి మాట్లాడరు వీళ్ళు. రాష్ట్రంలో ఏ భూమి ఉన్నా కానీ దీనికి అధిపతి రాష్ట్రపతే, భారత రాష్ట్రపతే. 1989లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో ల్యాండ్ రెవెన్యూ చట్టం అనేది సమగ్రంగా దేశం అంతా ఒక రెవెన్యూ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఆ రోజు ప్రపోజల్ పెట్టి, ఆ తర్వాత 2004లో యూపీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2009లో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడే 2011లో కూడా దాని మీద కొంత ముందుకు జరిగింది. తర్వాత 2015లో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చింది. నీతి ఆయోగ్ వాళ్ళ ప్రపోజల్ మేరకే ఇవాళ ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం కోసం కొత్తగా భూ సర్వే చేయాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు భూ సర్వే చేస్తున్నారంటే అది కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన చట్టాల మేరకే చేస్తున్నారు తప్పితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి ఎటువంటి సంబంధం లేదనేది మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఇందుట్లో గ్రామీణ స్థాయిలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలియదు. తహసీల్దార్ దగ్గర పోయి కాసిన డబ్బులు ఇవ్వగానే పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తున్నాడు. ఆ పట్టాదారు పాస్ పుస్తకాన్ని తీసుకొని నిజంగా భూమి లేనివాడు కూడా పోయి బ్యాంకులో లోన్ తీసుకొచ్చుకుంటున్నాడు. నేను స్వయంగా అనేక బాధలు పడ్డా. బొల్లాపల్లి మండలం, మన జిల్లాలోనే బొల్లాపల్లి మండలంలో అయ్యన్నపాలెం అనే గ్రామంలో నాకు నా కుటుంబ సభ్యులకి 110 ఎకరాల పొలం ఉంది. మా పొలంలోనే దొంగ పాస్ పుస్తకాలు పుట్టించుకొని గురిజాల వినుకొండ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్టర్ చేయాల్సింది భావించి దొంగ రిజిస్ట్రేషన్ గురిజాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో, వినుకొండ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు బదులు గురిజాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో చేయించుకొని దొంగ పట్టాలు పుట్టించుకొని ఆ వినుకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, వినుకొండ నియోజకవర్గంలోని నూజిల మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దొంగ కాగితాలు పుట్టిస్తే తర్వాత నా భూమిని నేను ఆక్రమిస్తే అది ఇప్పుడు కోర్టులో ఉంది. నేను అంతమించి నేను మాట్లాడకూడదు. అందుకని ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వ ఆస్తి. భారత రాష్ట్రపతి, ఈ భారతదేశంలో ఉన్న ఆస్తి అన్నిటికీ అధిపతి భారత రాష్ట్రపతే. అందుకని జగన్మోహన్ రెడ్డో లేకపోతే రేపు వేరే ముఖ్యమంత్రి వస్తే ఆ ముఖ్యమంత్రి వీళ్ళకి ఎటువంటి హక్కులు ఉండవు. ఇది కేంద్రం చేసినటువంటి చట్టంలో భాగంగా
దాంట్లో భాగంగానే వాళ్ళ ల్యాండ్ టైటిలింగ్ చట్టం వస్తుంది. దీన్ని రేషనలైజ్ చేయటం, క్రమబద్ధీకరించడం, దొంగ పట్టాలు పుట్టించకుండా ఉండటం, దొంగ పాసు పుస్తకాలు తీసుకురాకుండా ఉండటం, ఈ ఎంఆర్ఓలు, తహసీల్దార్లు వీళ్ళ అవినీతి తగ్గించడం కోసమే తీసుకొచ్చినటువంటి చట్టమే కానీ ఇందులో ఏం లేదు. ఇవాళ రీసర్వే చేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందో మీ అందరికీ తెలుసు. ఇవన్నీ డిజిటైజ్ చేస్తున్నారు. పూర్వం ఉన్నటువంటి ఈ హద్దు రాళ్ళు లేవు. ఈ హద్దు రాళ్ళు ఎక్కడున్నాయి అనేది ఉంటుంది. అది కాకుండా వేలాది ఎకరాల ఫారెస్ట్ భూమిని అన్యాక్రాంతమైంది. అవన్నీ కూడా తీసుకొచ్చి అదేవిధంగా వేలాది ఎకరాల బంజర్ భూమి, వేలాది ఎకరాల గవర్నమెంట్ భూమి అన్యాక్రాంతం అయ్యింది. అవన్నీ తీయటానికి తీసుకొచ్చిన చట్టమే. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ఈ చట్టానికి ఎటువంటి సంబంధం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం అనేది మీ అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా. చంద్రబాబు నాయుడికి అసలు మేనిఫెస్టో అంటే గౌరవం ఉందా? ఎప్పుడైనా ఆయన అమలు చేశాడా? పోయినసారి 2014లో చెప్పాడు, బేషరతుగా రైతులకి రుణమాఫీ చేస్తాను, డ్వాక్రా మహిళలకి బేషరతుగా చేస్తాను, బంగారం మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తానని చెప్పాడు ఇదే పెద్ద మనిషి. 87,000 కోట్లు రైతులకి రుణమాఫీ చేస్తానని చెప్పి ఆయన ఇచ్చింది 11,500 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకొని కుటుంబరావు కమిటీ ఒకటేసి అవన్నీ కూడా కోతలు విధించి చివరికి రైతుల నెత్తి మీద చేయి పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. నిరుద్యోగ భృతి అన్నాడు. లాస్ట్ 6 నెలలు గుర్తొస్తాయి నిరుద్యోగ భృతులు. అప్పుడు దాకా గుర్తుకు రావు. 4.5 సంవత్సరాల పరిపాలనలో ఎవరికి ఇవ్వలేదు. 6 నెలల ముందు ఏదో ఇచ్చాం కదా మమ అని అనిపించుకోవడానికి ఒక 500 మందికో 1000 మందికో ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం. బాబు వస్తే జాబ్ వచ్చింది గోడల మీద రాపిచ్చాడు, టీవీల్లో వేపించాడు. ఈయన ఇచ్చింది ఎన్ని ఉద్యోగాలు తెలుసా? 30,000 ఉద్యోగాలు ఇచ్చాడు ఈ పెద్ద మనిషి, ప్రభుత్వ ఉద్యోగాలు. మరి ఇవన్నీ చేసి ఇవాళ ఆయన చేపట్టిన సంక్షేమ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను పూర్తి చేయడానికి 12 లక్షల కోట్లు కావాలని చెప్పి వార్షిక ఆదాయం సంవత్సరానికి 12 లక్షల కోట్లు కావాలని చెప్పి ఈరోజు విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇది ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ 12 లక్షల కోట్లు కావాలని. మన రాష్ట్ర బడ్జెట్ ఎంత అండి? 2,34,000 కోట్లు. మన రాష్ట్ర బడ్జెట్ ఇప్పుడు దాకా ప్రజెంట్ చేసింది 2,34,000 కోట్లు. అంటే ఎన్ని రెట్లు పెరిగారు? సుమారు 6 రెట్లు ఈరోజు పెంచి చూపిస్తూ ఉన్నాడు. ఇవన్నీ చేయడానికేనా? మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తీసేసిన వ్యక్తి చంద్రబాబు అయితే ఈరోజు మేనిఫెస్టోని ప్రతి ఆఫీసులో అంటించి ఒక భగవద్గీత కదా, ఒక ఖురాన్ లాగా, ఒక బైబిల్ లాగా భావించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 98% హామీలు నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఇవ్వచ్చు, మేము కూడా ఏదో అవి చేయొచ్చు ఇవి చేయొచ్చు అని చెప్పొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, చేసే వీలుగా ఉంటేనే చెప్దాం, చెప్పిందే చేద్దాం, కొత్తవి పోయి అందరం కూడా ఇబ్బంది పడే కార్యక్రమం చేయొద్దు అని క్లియర్గా ఆయన చెప్పి ఈ రాష్ట్రం అభివృద్ధి కూడా ముందుకు తీసుకువెళ్ళాలి 5 సంవత్సరాల కాలంలో అని ఒక ఉద్దేశంతో ఆయన ఇచ్చిన పథకాలని కొనసాగిస్తూ ఇదే రాజశేఖర రెడ్డి గారు కూడా 2004లో 2009లో చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు మీకు గుర్తుండే ఉంటాయి. 2004లో పెట్టిన వీటినే కొనసాగిస్తామని 2009లో కూడా అధికారంలోకి వచ్చారు రాజశేఖర రెడ్డి గారు. ఇదే ఆయన తనయుడు కూడా ఇదే చెప్తా ఉన్నాడు. నమ్మకం, విశ్వసనీయత, ఒక మేనిఫెస్టోలో చెప్పిందే చేసే విధంగా ఒక విశ్వసనీయతగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడికి అది లేదు, నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు, నమ్మరు. ఈయన ఎన్ని మాయ మాటలు చెప్పినా చూసాం. ఈరోజు కర్ణాటకలో ఏమైంది, తెలంగాణలో ఏమైంది, ఈరోజు ఉచిత బస్సు స్కీములు కానీ లేదా మరి ఏదైనా వాళ్ళ పథకాలు పెట్టిన ఏమైనాయో ఈరోజు మనం చూసాం. కానీ మాట మీద నిలబడి కరోనా కష్టకాలంలో కూడా ఒక్క పథకాన్ని కూడా రద్దు చేయకుండా మేమందరం వెళ్ళాం, అడిగాం. నిజంగా కరోనా కష్టకాలంలో ఎందుకన్నా డబ్బులు మనకి ఇంత ఇదవుతున్నాయి, మనకి ఏదైనా రోడ్లు కానీ ఇలాంటి వాటికి ఖర్చు పెట్టాలంటే ఆయన ఓ మాట అన్నాడు,
చెప్పిన మాటను చేయకపోతే రెండోసారి మనం ఆ విశ్వసనీయత కోల్పోతాం ప్రజల్లో. అది తప్పకుండా చేయాలి, 600 చేయాలి అనే భావనతో ఈరోజు మేనిఫెస్టోలో చెప్పినవన్నీ కూడా చేసి నిరూపించుకొని ముందుకు వెళ్తున్నాం. ప్రజలు ఆయన ఒకటే మాట అన్నాడు, మేమందరం కూడా నమ్ముతున్నాం, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా విశ్వాసంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలని. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు అందిన వాళ్ళందరూ కూడా ఇవాళ సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కమ్యూనిటీ, ఒక వర్గానికి కాదు, ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదో ఇవాళ ఈ వర్గంలో మాకు ఓట్లు తగ్గుతాయి, లేదా ఈ వర్గంలో తీసుకున్న మహిళలందరూ, ముఖ్యంగా ఈరోజు మహిళలందరూ ఈ రాష్ట్రంలో 57% మహిళలు ఈరోజు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడానికి. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సింది. ఉడతా భక్తి ఏదో చిన్న చిన్న వాళ్ళని ఓ బాటిల్, క్వార్టర్ బాటిల్ ఇచ్చి మెడలో కండవలు వేసినంత మాత్రాన మేము భయపడేవాళ్ళం కాదు. ఈ తాటాకు చప్పుళ్ళకి ఎవరు భయపడేవాళ్ళు కాదు. ఇలాంటి వాటిని ఎక్కడా కూడా మేము పరిగణలో తీసుకోము. ఇదంతా చిల్లర వ్యాపారంలాగా చిల్లర పనులు చేసే కార్యక్రమానికి స్వస్తి పలకాలి. ఒక విలువలు గల రాజకీయం చేయాలి, ఒక విలువ గల పద్ధతిలో పోవాలి. అది మా యొక్క పద్ధతి. ఖచ్చితంగా ఇలాంటి చిల్లర పనులు చేయం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. అది 130 కావచ్చు, 140 కావచ్చు, అందరూ 110, 120 అవి ఇంకా పెరిగే అవకాశం ఉందే తప్ప తగ్గే అవకాశం ఏమాత్రం లేదు. ఖచ్చితంగా నర్సరావుపేటలో మళ్ళీ హ్యాట్రిక్ కొడతాం. అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కడ అనుమానం లేదు. అందరం కూడా గెలిచి చట్టసభలకు వెళ్ళి నర్సరావుపేటని ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకువెళ్తాం. అట్లానే లోకల్ మేనిఫెస్టో కూడా రేపు మీ ముందుకు వచ్చి లోకల్ మేనిఫెస్టో కూడా ప్రకటించే కార్యక్రమం చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. పల్నాడు జిల్లా నరసరావుపేట హెడ్ క్వార్టర్ అయినటువంటి నరసరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారైనటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో ఈ ప్రెస్ మీట్లో మేము ఆంధ్ర ఎంఆర్పిఎస్ తరఫు నుంచి మేము పాల్గొనడం జరిగింది. నేను ఈ రాష్ట్రంలో మా టీం ఆంధ్ర ఎంఆర్పిఎస్ మరియు అంబేద్కర్ ఆశీర్వాద సమితి తరపు నుంచి అన్ని జిల్లాల్లో బేషరత్తుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మా సంపూర్ణ మద్దతును మేము తెలియజేస్తూ ఉన్నాం. మేము మద్దతు తెలియజేయడానికి ఒకే ఒక రీజన్ అండి. ఈ మధ్యకాలంలో మేము చెప్తూ ఉన్నాం ప్రెస్ మీట్లో కూడా ఎన్నో సందర్భాల్లో, మేము చేస్తున్నటువంటి ఉద్యమం అంబేద్కర్ గారి బొమ్మని భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలని. ఈ అంశానికి ఎవరైతే మద్దతు ఇస్తారో ఆ పార్టీకి మేము మద్దతు ఇస్తామని చెప్పని ఎన్నో సందర్భాల్లో కూడా మేము చెప్పడం జరిగింది, ఎన్నో మీటింగ్ కూడా చెప్పడం జరిగింది. కానీ మేము గత 13 సంవత్సరాల నుండి మేము ఉద్యమం నర్సరావుపేటలో స్టార్ట్ చేసిన ఉద్యమం ఈ రోజుకి ఢిల్లీ స్థాయి దాకా చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాకు సంపూర్ణమైనటువంటి మద్దతు సహకారాన్ని నర్సరావుపేట ఎమ్మెల్యే అయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాత్రమే మాకు వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి మాకు మద్దతు తెలియజేయడం జరిగింది తప్ప ఏ పార్టీ కూడా మాకు ఇంతవరకు మద్దతు ఇవ్వడం అనేది జరగలేదు. గతంలో మేము తెలుగుదేశం పార్టీని సంప్రదించాం, అదేవిధంగా జనసేన పార్టీని సంప్రదించాం. వీళ్ళందరికీ కూడా, అన్ని పార్టీలకు కూడా అంబేద్కర్ గారి మీద ఎలాంటి గౌరవం ఉందనేది ఈ మధ్యకాలంలో మనం పేపర్లు, మీడియాలో కూడా మీరు చూస్తూనే ఉన్నారు. మేము నారా లోకేష్ గారిని కూడా మేము కలిసాం. ఆయన ఒకటే అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తిట్టండి, తిడితే నేను మద్దతు ఇస్తాను అని చెప్పని మాతో మాట్లాడటం జరిగింది. దానికి ఆధారాలు కూడా నా దగ్గర నేను చూపిస్తాను. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారిని గత 4 సంవత్సరాల నుంచి ఆయన అపాయింట్మెంట్ కోసం మేము తిరుగుతూ ఉన్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమాలు చేస్తున్నట్టు మాకు ఆయన అపాయింట్మెంట్ ఇప్పటికి కూడా మాకు దొరకలేదంటే మరి రేపు భవిష్యత్తులో ప్రజలకు ఏమాత్రం ఆయన అందుబాటులో ఉంటాడో కూడా తెలియని పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము 4 సార్లు మన ఎమ్మెల్యే గారి ద్వారా 4 సార్లు కలవడం జరిగింది. 4 సార్లు కూడా ఆయన ఒకటే చెప్పారు, అన్న రవణ మీరు చేస్తున్నటువంటి ఉద్యమం చాలా గొప్ప ఉద్యమం, మేము చూస్తూ ఉన్నాం. శ్రీనన్నని అంటిపెట్టుకొని ఖచ్చితంగా మీరు రండి,
నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తానని చెప్పాను. మొన్న ఈ మధ్యకాలంలో బస్సు యాత్రలో వినుకొండలో కూడా అదే కార్యక్రమంలో మేము పాల్గొన్నాం. వినుకొండలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాకు సపోర్ట్ చేయడం జరిగింది. దానికి ముఖ్య కారకులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. అయితే ఇప్పుడు మేము చెప్పదలుచుకుంది ఏంటంటే నరసరావుపేటలో ఖచ్చితంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు హ్యాట్రిక్ కొడతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. నేను మా టీం అంతా కూడా అన్ని జిల్లాల్లో రేపు షెడ్యూల్ తయారు చేస్తున్నాం. నరసరావుపేటలో ప్రతి గ్రామంలో కూడా మేము క్యాంపెయినింగ్ చేస్తాం. నరసరావుపేట 3వసారి ఎమ్మెల్యేగా గెలుపొందబోతున్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఖచ్చితంగా మంత్రిగా కూడా రాబో కాలంలో మంత్రిగా కూడా మనం చూస్తాం. అదేవిధంగా ఈ జిల్లాలో పార్లమెంట్ నియోజకవర్గం అయినటువంటి మన పార్లమెంట్ నియోజకవర్గానికి అభ్యర్థిగా ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఖచ్చితంగా అఖండ మెజార్టీతో గెలుస్తారు. దానికి మా ఎంఆర్పిఎస్ మరియు అంబేద్కర్ ఆశా సమితి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ వీళ్ళ గెలుపు కోసం ఖచ్చితంగా మేము కృషి చేస్తాం. మరొకసారి మళ్ళా మీడియా సమావేశాలను కొన్ని క్లుప్తంగా నేను మాట్లాడతాను. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని 2వసారి అఖండ మెజార్టీతో ముఖ్యమంత్రిగా గెలవటం మనం చూస్తామని చెప్పని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారికి, ఇక్కడ పెద్దలందరికీ, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి పాత్రికా విలేకరులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు చేసుకొని సెలవు తీస్తాను. జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్. కాలవరవి గారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. ఆయన మన పార్టీకి మద్దతు తెలిపే అంశం మీద 2 నిమిషాలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. దానికి 2 రోజుల తర్వాత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అసలు మన రాష్ట్ర రాజకీయ చరిత్రలో మేనిఫెస్టో అనేది ఒకటి ఉంటుంది. అది రాష్ట్ర ప్రజలందరూ ఫాలో అవుతారు. అది ఎలక్షన్ల ముందు ఇచ్చే హామీ అని మేనిఫెస్టోకి విశ్వసనీయత కల్పించింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు మేనిఫెస్టో అంటే ఎలక్షన్ టైంలో నాయకులు చెప్పే మాయ మాటలని ఒక ప్రజల్లో ఒక ఇది ఉంది, దృఢమైన అభిప్రాయం. అది కాదు. మేనిఫెస్టో అంటే బైబిలు, ఖురాను, భగవద్గీత అని పేర్లు పెట్టి 5 సంవత్సరాలు కూడా ప్రతి ఆఫీసులో కూడా ప్రతి ఆఫీసర్ దగ్గర మేనిఫెస్టో ప్రతి ఉంచి అక్కడ అది తూచా తప్పకుండా పాటించి 99% మేనిఫెస్టోని పూర్తిగా అమలుపరిచిన ఏకైక నాయకుడు మన దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అది రాష్ట్ర ప్రజలందరూ నమ్మారు. అందుకనే ఆ నవరత్నాలు ప్లస్ అని మేనిఫెస్టోని చాలా సరళంగా, చాలా సింపుల్గా, క్లియర్గా ఇదే పథకాలని ఇంకొంచెం ఎక్స్పాండెడ్గా ఇంప్రూవ్డ్ వర్షన్లో అంతకుముందు ఏమైనా చిన్న అవకతవకలు ఏమైనా ఉంటే అవన్నీ రెక్టిఫై చేసుకొని విస్తృత స్థాయిలో అర్హులైన రాష్ట్ర ప్రజలందరికీ కూడా కులాలకి, మతాలకి ఎట్లాంటి వివక్ష లేకుండా మన పార్టీకి ఓటేశారా లేదా అని కూడా చూడకుండా అట్లా అమలు జరిపిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. విశ్వసనీయతకు మారు పేరు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి మేనిఫెస్టోని 4 రోజుల తర్వాత పూర్తిగా కాపీ కొట్టి వాటికి కొత్త పేర్లు పెట్టి అర్థం లేని మేనిఫెస్టోని రిలీజ్ చేసి వాళ్ళ కూటమిలో 3లో ఒక నాయకుడు ఆయనే నమ్మలే, మీ హామీల్ని మేము నమ్మమని మేనిఫెస్టోని పక్కగా నెట్టింది అందరూ కూడా చూశారు. ఈరోజు నీటి ఆయోగ్ కూడా ఆ ల్యాండ్ టైటిలింగ్ అని ఒకదాన్ని పట్టుకొని ఏమాత్రం అర్థం లేని ప్రచారాలు, దుష్ప్రచారాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజలు, కొన్ని రాష్ట్రాలే ఆమోదించినవి, అందులో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా తిరస్కరించినది. మనం చెప్పడం కూడా చెప్తున్నాం దాన్ని మేము పాటించబోవటం లేదని. దాన్ని దుష్ప్రచారం చేసి ఏదో మీ ల్యాండ్ అంతా గ్రాబ్ చేయబోతున్నాడు ముఖ్యమంత్రి గారని ఒక దుష్ప్రచారం చేశారు. ల్యాండ్ గ్రాబింగ్కే బ్రాండ్ అంబాసిడరు చంద్రబాబు నాయుడు గారు. మనం క్యాపిటల్ సిటీలో చూసాం. రైతుల్ని మోసం చేసి 3 పంటలు పండే ఫర్టైల్ ల్యాండ్ని రియల్ ఎస్టేట్ పర్పస్ తీసుకొని దాన్ని బీడు పట్టించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అక్కడ
పేద బడుగు బలహీన వర్గాలకి ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే దానికి కూడా అడ్డుపడి దాన్ని ఇప్పుడు చూస్తే దేనికి పనికిరాని దీనిగా చేసి పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారిది ఇచ్చే చెయ్యి, తీసుకునే చెయ్యి కాదు, అది ప్రూవ్ చేసుకున్నారు. కాబట్టి ఈ దుష్ప్రచారం ఏమాత్రం కూడా ప్రజల్లోకి వెళ్ళదు. ప్రజలు బాగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతున్నారు. ఆయనది చెప్పింది చేసే మనస్తత్వం అని బాగా ప్రగాఢంగా విశ్వసించారు. దాన్ని డిసైడ్ చేసుకొని రేపు రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ స్వీప్ చేయబోతుంది. 175 వైనాట్ 175 అనేది ఖచ్చితంగా మేనిఫెస్టో తర్వాత ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల్లో పూర్తిగా నమ్మకం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడటానికి ఏ అంశం దొరక్క ఎక్కడో ఒక పేరు పట్టుకొని దాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చి చాలా దుష్ప్రచారం చేస్తున్నాడు. అది రాష్ట్ర ప్రజలు విశ్వసించరు. ఆయన పార్ట్నరు బీజేపీ కూడా తిరస్కరించింది. కాబట్టి రాష్ట్ర ప్రజలు మోసపోవద్దు. ఈయన మాటలకు అర్థాలు లేవు. ఈయన చెప్పేది చెయ్యడు, చేసేది కూడా చెప్పడు. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఎవరు విశ్వసించరని నేను భావిస్తున్నాను.